హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ చేయబోతున్నాను. మన సబ్స్క్రైబర్ చిన్ని కామెంట్ చేసింది సాంబార్ ఇడ్లీతోనే ఛాలెంజ్ చేయండి అని. అందుకని 12 ఇడ్లీ తీసుకున్నాను. 12 ఇడ్లీ, రెడ్ చట్నీ బాగా తెలుసు కదా, బాగా స్పైసీగా ఉంటుంది. దాంతోపాటు సాంబారు. వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సాంబార్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగుంది సాంబార్. మస్తు స్పైసీగా ఉంటుంది ఇది రెడ్ చట్నీ. ఎవరో అనుకుంటున్నట్లున్నారు, ఎక్కి లాగట్లేదు. ఇడ్లీ మీకు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ చాలా ఇష్టము. టిఫిన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇడ్లీకే. ఈరోజు ఛాలెంజ్లో 12 ఇడ్లీ కంప్లీట్ చేస్తాం, మళ్ళీ చూడాలి. ఇడ్లీ విరిపోయిన సాంబార్లో సాంబార్ ఇడ్లీ యాక్చువల్ తినే ప్రాసెస్ ఇదే. సాంబార్లో మొత్తం ముంచి అమ్మా 6 తిన్నాం, ఇంకా 6 ఉన్నాయి. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఇడ్లీలు కొంచెం సన్నగా ఉంటే బాగుండే కదా అని.
గాయస్ ఇంకా తింటే వామిటింగ్ వచ్చేటట్లుంది. విజయవంతంగా 10 ఇడ్లీలు తిన్నాం. అబ్బో నిజంగా 10 ఇడ్లీలు అంటే హెవీ. బలవంతంగా పట్టిస్తామేమో కానీ ప్రాబ్లం అవుతుందా అది ఆలోచిస్తున్నా. కానీ స్టమక్ అయితే టైట్ అయిపోయింది. ట్రై చేద్దాం. ఒక్క ఇడ్లీ కంప్లీట్ చేస్తే గ్రేట్, కానీ అస్సలు గ్యాప్ లేదు. అబ్బా ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చినట్లు అయిపోయింది. నాకు ఇడ్లీ అంటే ప్రాణం, అసలు బాగా ఇష్టము. అలాంటిది ఇంకా నాకే అమ్మో సాలు అన్నట్లు అనిపిస్తుంది. లాస్ట్ పీస్ ఇది లాస్ట్ పీస్. వా గాయ్స్ 12 ఇడ్లీ కంప్లీట్ చేసినాము. ఫస్ట్ టైం ఇంత హెవీగా తినడము. బ్రేక్ఫాస్ట్ అంతా చాలా టైట్ అయిపోయింది, చాలా హెవీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చూసే ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ఈటింగ్ ఛాలెంజెస్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. కొంచెం వెనక ముందు అయినా గిట్లా ఖచ్చితంగా అయితే ఛాలెంజెస్ చేస్తాము. అన్ని కామెంట్స్కి ఒకటే వీడియోలో చేయడానికి రాదు కాబట్టి 1 by 1 చేస్తాము. బా ఇది గాయ్స్ ఈరోజు అయితే ఈటింగ్ ఛాలెంజ్. మళ్ళీ నెక్స్ట్ మంచి ఈటింగ్ ఛాలెంజ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.